మ్యామ్ డెలివరీ తర్వాత అంటే డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మంది ఫీడింగ్ ఇవ్వడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ అని, కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ చాలా రకాలుగా ఉంటుంది. సో దాని వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు. అవును. లైక్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో దానికి ట్రీట్మెంట్ ఉంటుందా హోమియోపతిలో? డెఫినెట్లీ అండి. మెయిన్‌గా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే, అప్పటి వరకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాళ్ళకి హార్మోన్స్ యాక్టివ్‌గా ఉంటాయి. ఆ హార్మోన్స్ యాక్టివ్‌గా ఉండడం వల్ల ఆ హెయిర్ గ్రోత్ కానీ, స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఈ వన్స్ డెలివరీ తర్వాత వాళ్ళకి సడెన్‌గా హార్మోన్స్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి హెయిర్ అనేది షెడ్డింగ్ ఫేజ్‌కి స్టార్ట్ అవుతుంది. అంటే రాలిపోవడం కానివ్వండి, గుత్తులు గుత్తులుగా రాలిపోవడం, లేదంటే హెయిర్ బ్రేక్ అవ్వడం, డ్రై అయిపోవడం ఇవి కామన్‌గా అదేవిధంగా స్కిన్ కూడా డ్రై అయిపోవడం, క్రాక్స్ రావడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఇలాంటి ఫేజ్‌లో హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందంటే, వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మదర్‌కి కానీ, బేబీకి కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేయడం జరుగుతుంది. నేచురల్‌గానే ఈ డెలివరీ తర్వాత 40 డేస్ తర్వాత మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం కానీ, లేదంటే 3-6 మంత్స్‌లో మళ్ళీ వాళ్ళ హార్మోన్స్ రీగెయిన్ అవుతుంటాయి నేచురల్‌గానే. ఓకే. ఈ 6 మంత్స్ తర్వాత ఒక హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. బట్ ఎవరికైతే కంట్రోల్ అవ్వదో 6 మంత్స్ వరకు కంట్రోల్ అవ్వదో, ఆ 6 మంత్స్ తర్వాత ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది. లేదంటే 1 ఇయర్ వరకు హెయిర్ లాస్ అవుతుంది. ఇలాంటి కేస్‌లో డెఫినిట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్‌గా కాల్షియం సరిగ్గా లేకపోవడం వల్ల, అంతా ఉన్న కాల్షియం మొత్తం బేబీ ఫీడింగ్‌లో అయిపోవడం వల్ల, లేదంటే ఐరన్ తక్కువైపోవడం వల్ల, విటమిన్ తక్కువైపోవడం వల్ల, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. సో, ఇలాంటి కేసెస్‌లో మెయిన్‌గా ఏదైతే ఆఫ్టర్ 6 మంత్స్ ఉంటదా, ఆ ఫేజ్ తర్వాత ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు డెఫినిట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే. ఎందుకంటే హోమియోపతి ద్వారా ఆ హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యేలాగా, ఇంబాలెన్స్ అవ్వకుండా, ఆ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో విటమిన్ కానీ, బి12 డెఫిషియన్సీ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ బాడీ రీగెయిన్ చేసుకునేలాగా ఇంకా సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళకున్న స్కిన్ డిసీజ్ కానివ్వండి, ఇవన్నీ క్యూర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, నేచురల్‌గా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఈ మెడిసిన్స్ అనేటివి. ఓకే. అసలు వాళ్ళకి ఎలాంటి డౌట్ అవసరం లేదు. నేను పాలిస్తున్నాను కదా! బేబీకి ఏమైనా అవుతుందేమో మెడిసిన్స్ యూజ్ చేస్తే. ఇలాంటి డౌట్స్ ఏది లేదు. హోమియోపతి అందరూ యూజ్ చేయొచ్చు. దాంట్లో కూడా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది కూడా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, ఫీడింగ్ మదర్స్ కావచ్చు. సో రెగ్యులర్‌గా వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వామిటింగ్స్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎక్కువ డోసెస్‌లో యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం కూడా కొంచెం ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. బట్ హోమియోపతిలో కూడా మనకున్నటువంటి ప్రతి డిసీజ్‌కి కూడా హోమియోపతి ట్రీట్ చేస్తుందని చెప్పేసి చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.